అమర్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమర్ నాకు అమర్ నాకంటే పెద్దవాడే అయినప్పటికీ నన్ను అక్క అని పిలుస్తాడు. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా తీసుకుంటా. తన లైఫ్ లో అక్క అనేది లేదు అని చెప్పి, తన మ్యారేజ్ కి కానీ మ్యారేజ్ కి ముందు కానీ, అండ్ ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, వాడు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ కూడా నాకే ఇచ్చాడు. అండ్ ఫస్ట్ ఇంటికి తేజుని తీసుకుని రావటం ఇవన్నీ కూడా జరిగినాయి. మీరే దగ్గరుండి చాలా వరకు మాకందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ అనేది నాకు ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇద్దరం కలిసి సీరియల్ చేస్తున్నాం, అందులో తను నాకు బావగారు. అవునా? సో నాకు చాలా కష్టంగా ఉండేది ఆ బావగారు అని అంటే. అండ్ ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి మూవీస్ తో మంచి హీరో అవుతాడని అనుకుంటున్నాను. మీరు తేజుతో పాటు బిగ్ బాస్ హౌస్ కి ఒక బ్రేస్లెట్ పంపించారు, అమర్ కోసం వచ్చింది. మేమందరూ చూసాము. అండ్ వాడు ప్రత్యేకంగా కెమెరా ముందు కూడా వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు అక్క 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 అంటే అర్థం కాలేదు. తర్వాత వచ్చి విష్ణు అక్క అంటే, అరే నువ్వు అక్క అంటావరా? సో ఇప్పుడు జస్ట్ అమర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకో. భయం వేస్తుంది నాకు. బట్ మీరు నిజాన్ని నిర్భయంగా చెప్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు నిజం చెప్పండి. నేను అమర్ నామినేషన్ లో ఉన్నప్పుడు మీరు శోభకి ఓట్ చేశారా లేదా అమర్దీప్ కి ఓట్ చేశారా? అమర్దీప్ కి ఓట్ చేశాను. ఒకవేళ మీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? కేసు ఏమైనా ఛాన్స్ వస్తే సిద్ధుకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకే కొంచెం భయం అనమాట. కపుల్ గా వెళ్ళరా? కపుల్ గా అసలు వెళ్ళం. మీ అభిషేకం నుంచి స్టిల్ ఇప్పుడు వరకు చాలా సక్సెస్ ని చూసారు. అండ్ లైఫ్ అంటేనే అలా అప్స్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఈ సక్సెస్ వెనక అఫ్ కోర్స్ స్ట్రగల్ అనేది ఉంటుంది. మీ స్ట్రగల్ ని ఫేస్ చేశారు. ఆ అడల్ట్స్ ఏంటి ఒకసారి మీ ఫ్యాన్స్ కి కూడా చెప్పొచ్చు కదా. సక్సెస్ అనేది చాలా ఈజీగా అయితే ఎవరికి రాదు, చాలా కష్టపడాలి. కొంతమందికి మాత్రమే ఏదో లక్ తో వస్తుంది. వాళ్ళలో నేను ఒకళ్ళు అనుకోవచ్చు. దాని తర్వాత అనుకోకుండానే మ్యారేజ్ అయిపోవడం, ఇంకా టైం అది సెట్ అవ్వకుండా ఉండడం, తమిళ్ సీరియల్స్ అవి ఇవి ఇంకా అసలు ఎప్పుడు ఏది వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ హైదరాబాద్ వచ్చినప్పటికీ మేము కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అనమాట. అండ్ ఈవెన్ తినడానికి కూడా చాలా కష్టమైంది. అండ్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన 2 years మాత్రం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అండ్ అలానే స్టడీస్ కంటిన్యూ అయ్యాయి. దాని తర్వాత నుంచి అంత హ్యాపీగానే ఉంది. సో విష్ణుప్రియ అయితే చూడడానికి చాలా ఓమ్లీగా ఉంటారు. ఎస్ అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. చూసే వాళ్ళకి మాత్రమే నేను ఇలా సాఫ్ట్ గా కనిపిస్తాను కానీ మా వాళ్ళందరూ అసలు నేనంటే హడలిపోతూ ఉంటారు అనమాట. మీరు 6 కి లెగాలంటే 6 కి లెగాల్సింది అంతే. ఇది చేయకూడదు అంటే చేయకూడదు. ఈవెన్ అమర్ కూడా భయపడతాడు.